హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా గార్డెన్లో మరికొన్ని మొక్కలు నాటడం కోసము సన్నద్ధ జరిగినవి. ముఖ్యంగా ఇవన్నీ కూడా లాస్ట్ 3 days బ్యాక్ మనము ధనియాలు, మెంతులు, ఇవి పసుపు కొమ్మలు నాటడం జరిగింది. ఇవి కూడా 3 daysకే మనకు మొలకలుగా కనబడుతున్నవి. నెక్స్ట్ ఈ తులసి చెట్టు కూడా ఆ రోజు నాటడం జరిగింది మనము. ఈ రోజు మాత్రము ఈ చెట్టును, ఇది ఒక గన్నేరు జాతికి చెందిన మొక్క. ఇది మనకి లాస్ట్ ఇయర్ దీన్ని కుండీలో పెంచడం జరిగింది. అదే మొక్కను ఈసారి నేలలో పెట్టినట్లయితే చాలా ఏపుగా పెరిగి మంచి ఫ్లవర్స్ ఇస్తుందనే ఉద్దేశంతో దీనిని భూమిలో నాటడం జరిగింది. ఇది మాత్రం నాటడం మార్నింగే నాటాను. కాకపోతే ఈరోజు మీకు తెలియజేయడం కోసము ఈరోజు అప్లోడ్ కోసం చేస్తున్నాను. ముఖ్యంగా గార్డెన్లో ఇలాంటి మొక్కలు కనుక నాటినట్లయితే మనకు ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుంది. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను వదిలేస్తాయి, మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయి మనకి. అవి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుంటవి. మానవులంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ను వదిలేస్తాయి. మనకు ఆక్సిజన్ అవసరము. మానవ అవయవాలు మొత్తం కూడా ఆరోగ్యప్రదంగా ఉండాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. కాబట్టి ఇలాంటి గార్డెన్లు ప్రతి ఇంటిలో పెంచుకొని ప్లేస్ లేకున్నా కూడా కుండీలలో కూడా పెంచుకోవడం వలన మనకు మంచి ఆరోగ్యవంతమైన జీవితానికి అవకాశం ఉంటుంది. గత సంవత్సరము నేను ఈ మొక్కను కుండీలో నుంచి తీసి డైరెక్ట్గా భూమిలో నాటడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రము భూమిలో నాటడం వల్ల భూమిలో చాలా సారవంతమైన నేల ఉంటుంది. కుండీలో నాటినప్పుడు లిమిటెడ్ సాయిల్ ఉంటుంది కాబట్టి మొక్క ఎక్కువగా ఎదగలేకపోతుంది. లాస్ట్ ఇయర్ నేను దీన్ని ఒకదాన్ని మాత్రము భూమిలో నాటడం జరిగింది. ఇప్పుడు ఎండాకాలం అంతా కూడా మనకి కొన్ని ఫ్లవర్స్, వైట్ కలర్ ఫ్లవర్స్ అందజేసింది. ఇప్పుడు కూడా చాలా పెద్దగా పెరగడం వల్ల గార్డెన్కి ఎంతో అందాన్ని ఇచ్చింది. మరియు మాకు మంచి ఆక్సిజన్ కూడా ఇస్తుంది. తర్వాత గ్రీనరీని కనుక ఎక్కువ చూసినట్టయితే కళ్ళకు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయని నా యొక్క అభిప్రాయం. డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ప్రతి ఇంటిలో మొక్కలు నాటండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది మా గార్డెన్లో ఉన్న బచ్చల కూర చెట్టు. ఇది యాక్చువల్గా ఆకుకూరలలో బచ్చల కూర మేలు లాంటిది. అయితే ఈ బచ్చల కూర ఇంతకుముందు గ్రీన్ కలర్లో ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం ఇది బీట్రూట్ కలర్లోకి వచ్చింది వంగడము. ఇది కొత్త వంగడంగా నేను అనుకుంటున్నాను. మేము కూడా నర్సరీలో దొరికితే తీసుకొచ్చి పెట్టండి. ఇది మాకు వారానికి ఒకసారి ఆకుకూరలుగా యూజ్ చేస్తాము. ఇది ఆరోగ్యానికి కూడా అన్ని విధాల మంచిది. కాబట్టి దీనికి పెద్ద పోషణ కూడా ఏం అవసరం లేదు. కొంచెం వాటర్ ఇచ్చినట్లయితే ఇదే మంచిగా పెరుగుతుంది, మంచి ఆకుకూరలను అందజేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ ఆకుకూరలు తినండి, ఆరోగ్యవంతంగా ఉండండి. ఇది మా గార్డెన్లో ఉన్న మ్యాంగో చెట్టు. ఇది మా గార్డెన్లో ఇది యాక్చువల్గా ఇది మనకు 2 years బ్యాక్ అదే ఓన్గా వచ్చేసింది. అంటే మనము తిని వాడిన పిక్కలు వేయడం వల్ల ఈ మ్యాంగో చెట్టు రావడం జరిగింది. అయితే జనరల్గా మ్యాంగోస్ అంటుకడితేనే వస్తాయి కాయలు అని అంటారు, కానీ ఇది డైరెక్ట్గా నేను రావడం కదా, సరే దీన్ని కాయలు వచ్చినా రాకున్నా గార్డెన్కి అందంగా ఉంటుంది, మరియు ఆక్సిజన్ అందజేస్తుంది, ప్లెజెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ మొక్కని గార్డెన్లో ఇదే విధంగా కొనసాగించదలుచుకున్నాను. ఇది చాలా మంచిగా ఆరోగ్యవంతంగా అనిపిస్తుంది. మామిడి పండ్ల సీజను, మనకు మామిడి ఆకులు కూడా ఇంటికి శుభప్రదంగా పనికొస్తాయి. కాబట్టి ప్రతి ఇంటిలో వీలైతే ఒక మామిడి కొమ్మను కూడా, మామిడి చెట్టును కూడా నాటడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.